వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ కమిషనర్ వర్సెస్ కౌన్సిలర్ రసబసగా మారిన ప్రజాపాలన కార్యక్రమం. ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు. షెడ్యూల్ ప్రకటించిన ఇంటర్ బోర్డు. బెజవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. కలెక్టర్తో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. ఈకే శివకుమార్తో చంద్రబాబు మాటామంతి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆసక్తికర దృశ్యం. వైసీపీని కాపాడుతున్నారు, విపక్షాలను వేధిస్తున్నారు. ఏపీ డీజీపీ వైఖరిని తప్పుపట్టిన టీడీపీ. ప్రజా సమస్యలపై చర్చకు అపాయింట్మెంట్ ఇవ్వండి. జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమం మొదలైంది. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే పలుచోట్ల సరిపడా అప్లికేషన్లు ఇవ్వకపోవడంతో జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నూతన రేషన్ కార్డులు సహా ఆయా పథకాలకు అర్హత విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో కీలక అడుగు వేసింది రేవంత్ ప్రభుత్వం. తమది ప్రజాప్రభుత్వమని తరచుగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ఆ ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లే పని ప్రారంభించారు. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందించే దిశగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 12,768 పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమం మొదలైంది. ఇందుకోసం 3,714 అధికార బృందాలను ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. ప్రజల వద్దకే ప్రభుత్వం అంటూ రేవంత్ సర్కార్ చెప్పడంతో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కావడం ఆలస్యం. ఉదయం నుంచే లబ్ధిదారులు తమ దరఖాస్తులు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ CMTCలో ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు జరుగుతుందన్నారు మంత్రి. అప్పటి వరకు అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఏ విధమైన సన్నాహాలున్నా అధికారులను అడగాలి అన్నారు. ఎలాంటి ధృవపత్రాలు లేకపోయినా దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్ కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పారు. మహానగరంలోని ముషీరాబాద్, అంబర్పేట, తార్నాక, నాచారం డివిజన్ ప్రాంతాల్లో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆయా కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు యూనివర్సిటీల కన్వీనర్ జీవన్. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆయన.
అర్హతను బట్టి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. అంతే తప్ప పైరవీలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి బల్లు మట్టి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేరుస్తుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా చౌటుకూరులోని శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజల ముందుకొచ్చి దరఖాస్తులు తీసుకుంటోందని ఆయన తెలిపారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ రోజు 6 గ్యారంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల యొక్క ఆశయాలు, వారికి కావాల్సిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తులు నింపండి, మీ అవసరాలను నింపండి, దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 21 రోజులలో ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారెంటీల పథకంలో భాగంగా మొట్టమొదటి రోజునే గారి నాయకత్వంలో 2 పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి మహిళలకు ఉచిత ప్రయాణం, రెండవది వైద్య సాయం కోసం 10 లక్షల రూపాయల వైద్య సాయం కోసం ఆరోగ్యశ్రీని అమలు చేసిన ఘనత ప్రభుత్వాన్ని. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఒక పండగ వాతావరణ ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా చౌటుప్పలపుర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు తాళసింగారం గ్రామంలో, లింగారెడ్డిగూడెం గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ దరఖాస్తులను అందించడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొన్నారు. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల రైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, వివిధ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలబెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం కింద 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తును తీసుకుంటున్నాము అన్నారు సిద్దిపేట జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి. కుటుంబ యాజమానులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా పూరించి ఇవ్వాలని సూచించారు ఆయన. సిద్దిపేట జిల్లా కోహెడ, బస్వాపూర్లలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కేంద్రాలను ఆయన సందర్శించారు. పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇంకొక అనుమానం కూడా మీకు వస్తే రావచ్చు, మరి 57 సంవత్సరాల ఏ సంవత్సరాలు అనేది అవన్నీ మీరు గతంలో ఉన్న రూల్స్ ప్రకారం మీరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించినప్పుడు ఉంటుంది. ఇంకోటి దయచేసి గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ 4 నెలలకు ఒకసారి చేపడుతుంది. కాబట్టి ఇంకా ఇవన్నీ
నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఇందులో దివ్యాంగులు, సదరం సర్టిఫికెట్ నంబర్లు, ఇతరులైతే వృద్ధాప్యన, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల, ఒంటరి మహిళ జీవనభృత్య, వితంతువ, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, పైలేరియాన, బీడీ టేకేదారు జీవనభృత్య, ఇది ఏది ఉంటే అది నింపి మీరు ఇస్తే సంతకం చేయాలి. ఖచ్చితంగా సంతకము లేదా వేలి ముద్ర పైన సమర్పించిన వివరాలు అన్ని వాస్తవమని ధృవీకరిస్తున్నాను. ప్రజాపాలన కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలి వస్తున్నారు. ఇంతవరకు బానే ఉంది, కానీ చాలా చోట్ల దరఖాస్తు ఫారంలు లభించక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఆయా సెంటర్ల వద్ద గందరగోళం నెలకొంది. పటాన్చెరు నియోజకవర్గంలోని పలు చోట్ల ఇదే పరిస్థితి. ఇంకొందరు అధికారులను నిలదీయడంతో జిరాక్స్ సెంటర్లకు వెళ్లి తెచ్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. మరి ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే 10 లక్షల రూపాయలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో అది కూడా ఈ రోజు నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా ఉన్నటువంటి పథకాలు కూడా అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఎవరు అధైర్యపడకండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట ఇచ్చి మాట మీద నిలబడేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు వచ్చినటువంటి వారం రోజులలో ఈరోజు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, ఈ పథకాలన్నీ కూడా మొదలుపెట్టింది. 100 రోజులలో మిగతా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చబోతా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, మేమందరం కూడా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి చెందేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వరంగల్ జిల్లాలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల కోసం లబ్ధిదారులు క్యూ కట్టారు. డివిజన్ 50 అప్లికేషన్లు మాత్రమే ఇవ్వడంతో నిమిషాల్లోనే అన్నీ అయిపోయాయి. దరఖాస్తులు అయిపోవడంతో ఫామ్స్ కోసం జనం చాలాసేపు ఎదురు చూశారు. అయితే అధికారులు దీనిపై స్పందించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు విషయంలో ప్రజల్లో ఇంకా కొన్ని సందేహాలున్నాయి. గత కొన్నేళ్లుగా రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే అర్హత లభిస్తుందా? కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పారు సరే, ఏ ఆధారాలు జత చేయాలి అన్న దానిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఉన్న చోట్ల ప్రజలు రద్దీ కారణంగా అందరికీ చెప్పలేని పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంగర కలాన్లో మాట్లాడిన ఆయన బీజేపీపై ఎన్ని కుట్రలు చేసినా ఉత్తర తెలంగాణ ప్రజలు గెలిపించారన్నారు. ఉత్తర తెలంగాణలో 8 సీట్లకు 7 గెలిపించారన్నారు. బీజేపీకి ఎన్నికల్లో దాదాపు 15% ఓటింగ్ వచ్చిందని తెలిపారు. దేశ ప్రజలకు మోడీపై విశ్వాసం పెరిగిందని చెప్పారు. పరిష్కారం కాని అనేక సమస్యలను మోడీ ప్రభుత్వం తీర్చిందన్నారు. మోడీ నాయకత్వంలో దేశ ప్రతిష్ట పెరిగిందని ఈటెల స్పష్టం చేశారు. ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం మేం పోవడం కాదు, వాళ్ళు ఇలా మాట్లాడే పరిస్థితి వచ్చింది. శ్రీలంక విచ్ఛిన్నమైపోతే ఆదుకున్న దేశం, నేనున్నా అని చెప్పి అండగలిసిన దేశం భారతదేశం. వాళ్ళు నేపాల్ లాంటి దేశం, మేము భారత్ తోటే మిత్రత్వం నేర్పుతామని చెప్తా ఉన్నారు. పక్కకే ఉన్న బంగ్లాదేశ్ ఇవాళ భారతదేశాన్ని వచ్చేస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు భారతదేశం అంటే ఇది 3rd వరల్డ్ కంట్రీ, పేద కంట్రీ అని చెప్పి మనం ఆత్మీయత భావంతో బతికే వాళ్ళం. కానీ వాళ్ళ ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లు ఇడిచి ఇలా చెక్ చేసే సందర్భాలు చూసినాం. ఒకనాడు భారతదేశ పరిస్థితి గది. కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, గల్ఫ్కు పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క గౌరవాన్ని చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో కూడా భుజం మీద చేయి వేలిగేటువంటి సత్తా సంతరించుకున్న దేశం భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. టీడీపీ హయాంలో మున్సిపల్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మున్సిపల్ వర్కర్లతో చర్చలు సఫలమయ్యాయనుకుంటున్నారన్నారు. 2 రోజుల్లో 70% మంది వర్కర్లు విధుల్లోకి వచ్చారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మేయర్లు, కమిషనర్లు జాగ్రత్త వహించారన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా జీతాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. పురపాలక శాఖ వర్కర్ల సంఘాలతోటి గత 2 రోజులుగా వారు తలపెట్టినటువంటి వారి వృత్తిరీత్యా
వారికి ఉన్నటువంటి ఇబ్బందుల విషయంలో చేస్తున్న సమ్మెకు సంబంధించి ఈ రోజు చర్చలు చాలా ఆశాజనకంగా జరిగాయి, సఫలమయ్యాయని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. సుమారు 7 గంటల పాటు అనేక సంఘాలు వారి ప్రతినిధులతోటి చర్చలు నిర్వహించుకోవడం జరిగింది. గత 2 రోజుల్లో సుమారు 70 నుంచి 70% వరకు మున్సిపల్ వర్కర్లు పనిలోకి రావడం జరిగింది. 123 పురపాలక సంఘాలు ఉంటే అందులో 17 కార్పొరేషన్లు ఉంటాయి. పట్టణాల్లో కూడా ఎక్కడ కూడా పుర ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు, కమిషన్లు అయితేనేమి, మేయర్లు, చైర్మన్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇబ్బంది లేకుండా రోజువారీ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరిగింది. పురపాలక శాఖ వర్కర్ల సంఘాలతోటి గత 2 రోజులుగా వారు తలపెట్టినటువంటి వారి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత శంకర్ నారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు. అదృష్టం వరించింది. శంకర్ నారాయణకు మంత్రి పదవి రావడం పెనుగొండకు శుభపరిణామంగా భావించారు వైసీపీ నేతలు. కానీ వైసీపీ నేతలు అనుకున్నట్టుగా శంకర్ నారాయణ ఎవరికీ సహకారం అందించలేదని, రెడ్డి కులస్తులను అనగదొక్కారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొరపెట్టుకున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన హైకమాండ్ శంకర్ నారాయణకు టికెట్ ఇవ్వకుండా ఉషశ్రీ చరణ్కు టికెట్ ఇవ్వడంపై పెనుగొండ నియోజకవర్గంలో నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేసిన శంకర్ నారాయణకు తప్ప అనుభవం లేని వారికి టికెట్ ఇవ్వడంతో ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందని వారు తెలియజేశారు. శంకరన్న కార్యకర్తలను కాపాడుకుంటున్నారు. 2014లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అంటే టీడీపీకి వన్ సైడ్ అయింది. 2019 తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయి అన్ని స్థానాలు మెజార్టీ కైవసం చేసుకునేది పెనుగొండ నియోజకవర్గము. ఎందుకంటే జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు, అదేవిధంగా శంకరన్న మా మీద చూపిండే దీంతో మేమంతా కష్టపడి పెనుగొండని వైసీపీ కంచుకోటగా మార్చడం జరిగింది. ఇది రిపీట్ కావాలా అంటే 2024లో శంకరన్నకి టికెట్ ఇస్తేనే రిపీట్ అవుతుంది. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు అవ్వడం తథ్యం. ఎందుకంటే మరి వాళ్ళు వచ్చి మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకోవడం అవన్నీ చాలా ఇబ్బంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ వేదికలో జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు. బహిరంగ సభ ప్రాంతాల్లో 2500 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి యొక్క భద్రత అంటే మనకు తెలిసి హెల్ప్యాడ్ వల్ల భద్రతా ఇబ్బందులు వస్తున్నాయంటే ఏం జరుగుతుంది అన్నది. అంటే ఈ తెలుగుదేశానికి సంబంధించి, జనసేనకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎంత దారుణమైన బలమైన కోరిక ఉన్నదంటే ఆయన్ని రాజకీయంగా ఓడించాలనే, లేదా ప్రజల సంక్షేమం కోసం ఇంచుమించు ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా సుమారు 3,50,00,000 రూపాయలు, 3,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లకి ఎక్కడ అవినీతి లేకుండా ఏదైతే ప్రజల యొక్క పేదరికానికి పోగొట్టడానికి సంక్షేమ కార్యక్రమాలు చేశారో, పేదల పక్షపాతిగా, పేదల ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి ఉండడం సహించలేక ఆయన పదవి నుంచి దింపేయాలనే కాదు, ఆయన ప్రాణాలకి కూడా భద్రత దృష్ట్యా ఏమైనా చర్యలు తీసుకుంటే, అయ్యయ్యో అది చర్యలు అలా చేయకుండా ఉంటే కనుక ఏదన్నా అవసరమైతే ప్రమాదం జరిగితే బాగుండును అనే కోరుకునే దారుణమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక ముఖ్యమంత్రి యొక్క భద్రత అంటే మనకు తెలిసి హెల్ప్యాడ్ వల్ల భద్రతా ఇబ్బందులు వస్తున్నాయంటే ఏం జరుగుతుంది అన్నది. అంటే ఈ తెలుగుదేశానికి సంబంధించి, జనసేనకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎంత దారుణమైన బలమైన కోరిక ఉన్నదంటే ఆయన్ని రాజకీయంగా ఓడించాలనే, లేదా ప్రజల సంక్షేమం కోసం ఇంచుమించు ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా సుమారు 3,50,00,000 రూపాయలు, 3,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లకి ఎక్కడ అవినీతి లేకుండా ఏదైతే ప్రజల యొక్క పేదరికానికి పోగొట్టడానికి శాంతి భద్రతలను కాపాడవలసిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలి నానాటికి దిగజారుతుందని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనాన్ని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు అపాయింట్మెంట్ కోరితే రాజేంద్రనాథ్ రెడ్డి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో చంద్రబాబు గారిని నడిరోడ్డు మీద కాల్చి పడేయండి అన్నాడు. వాట్ వాజ్ ద యాక్షన్ ఇనిషియేటెడ్ బై యూ? దానికి దీనికి తేడా ఉందా? ఇతను తలకాయ అడిగాడు,
అతను కాల్చి పడేయమన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇతని మీద చర్య తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోరా? నైట్రోజన్ మీద చంపి పడేయండి అన్నారు, యాక్షన్ తీసుకోరా? మీరు పోలీస్ ఆఫీసరేనా? కడుపు మండిన ఒక యువకుడు కామెంట్ చేస్తే ఇంతగా చేయాలా? మీ హయాంలో మై డియర్ ఫ్రెండ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారింది. డీజీపీ గారు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండే రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారిందని చెప్పి. అక్రమ మైనింగ్కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ ఉన్నతాధికారులపై నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా డిఎంజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై ఫిర్యాదు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్పై ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి కాకాని ఇలాకాలో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ప్రమాదకర పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. పేలుడు పదార్థాలు తెచ్చిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రూరల్ పోలీస్ స్టేషన్, ఎందుకంటే నా రెసిడెన్సీ, నా ఇల్లు ఈ జ్యూరిస్డిక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇస్తున్న కంప్లైంట్. విషయం ఏంటంటే పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ఊరు పక్క ఊరు, కూతవేటిలో ఉండే ఊరు వరదాపురం గ్రామం. అక్కడ రుస్తుం మైన్ 32 ఎకరాలు, భారత్ మైన్ 37 ఎకరాలు, దాదాపు 70 ఎకరాలు కలిసిపోయి ఉంటుంది. అక్రమ మైనింగ్ జరుగుతుందంటే మేము పోయినాను. మొన్న డిసెంబర్ 7వ తేదీ ఆ రుస్తుం మైన్ వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ రెన్యువల్ చేయమని, ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోమని ఇస్తే చాలా క్లియర్ గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఆ హైకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళ అప్లికేషన్ రెన్యువల్ చేయమని ప్లస్ ఇల్లీగల్ మైనింగ్ ఆపమని. ఇల్లీగల్ మైనింగ్ ఆపల. 16వ తేదీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ను దేశవ్యాప్తంగా విస్తృతపరుస్తామని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చంద్రనాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా 4 లక్షల మంది డాక్టర్లు ఐఎంఏ సభ్యత్వం కలిగి ఉన్నారన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు విడుదల అవుతున్నాయని, ఇంకా త్వరితగతిన విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. డాక్టర్లపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రభుత్వంలో జరుగుతున్న చాలా కార్యక్రమాలకి ప్రభుత్వ వైద్యులుగా ముందు మేము ఎక్స్పోజ్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మెడికల్ కాలేజీలు పెట్టడం కానీ, లేదనుకుంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం కానీ, ఎన్నో పథకాలు అంటే ఫీల్డ్ లెవెల్లో, అంటే ఒక జగనన్న సురక్ష కార్యక్రమం కానీ, లేదనుకుంటే జగనన్న చేయూత కానీ, ఎన్నో ప్రోగ్రాంలు ఫీల్డ్ లెవెల్లో డాక్టర్స్ ఎక్స్పోజ్ అవుతున్నారు. అలాంటి టైంలో ఫీల్డ్ లెవెల్లో మాకుండే చాలా ప్రాబ్లమ్స్ ప్రభుత్వానికి మేము విన్నవించుకున్న ఒక ప్లాట్ఫారం కావాలని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత అందరూ కలిసి రాష్ట్ర కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నికయ్యారు. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ జనసేన నాయకుల తీరుపై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన నాయకులు సాడిస్టులా తయారయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా హెలికాప్టర్ దిగేందుకు వీలుగా చెట్లను ట్రిమ్ చేస్తే ఏకంగా చెట్టును నరికేశారని గగ్గోలు పెట్టడం సమంజసం కాదని విమర్శించారు. ఏదేమైనా పశ్చిమ గోదావరి జిల్లా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత, భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేసిన తర్వాత ఉత్తరాంధ్ర వెనుకబడకు చంద్రబాబే కారణమని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలబడనుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్లో పెద్ద నగరాలు అభివృద్ధి చెందాయంటే కారణం తీర ప్రాంతమే కారణమన్నారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి ప్రాంతాల నడుమ నిలబెట్టడానికి జగన్ కృషి చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఒక ఛాలెంజ్ చేశారు నాకు. ఉత్తరాంధ్రకు మీరు చేసింది ఏంటి, మత్స్యకారుల అభివృద్ధికి మీరు చేసింది ఏంటి అని ఆయన ఛాలెంజ్ చేయడమే కాకుండా మరి వాళ్ళ పాదయాత్ర ముగింపు సభలో కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి వాళ్ళేదో చాలా గొప్పగా చేసినట్టు కూడా మాట్లాడారు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు గారు, మీకు గాని చేతనైతే, నిజంగా మీకు దమ్ముంటే, లేదా సిగ్గు లజ్జం ఉన్నా సరే, ఇదిగో మా నాన్న నిర్మించినటువంటి పోర్ట్ ఇది, ఇదిగో మా నాన్న కొబ్బరికాయ కొట్టినటువంటి హార్బర్ ఇది, మా నాన్నే ప్రారంభించినటువంటి పోర్ట్ ఇది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 980 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్కడికైనా వెళ్ళి ఒక చిన్న ఫోటో పెట్టమని ఈ సందర్భంగా నేనైతే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇదిగో ఈ రోజు నేను పెడతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం వల్ల ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి జిల్లాల్ని ఇతర జిల్లాలతో సమానంగా పోటీ పడగలిగేట్టుగా చేయడం కోసం మా ప్రాంతంలో
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఓ థియేటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రావులపాలెంలోని అక్షర థియేటర్ సిబ్బంది ప్రేక్షకులపై దురుసుగా ప్రవర్తించడంతో ప్రేక్షకులకు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. సిబ్బంది దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో మిల్లర్ త్రిహైని కంపెనీలో కేసీఆర్ కోసం 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు తయారవుతున్నాయి. గత 2 సార్లు తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు మిత్ర కంపెనీలో కేసీఆర్ ప్రభుత్వం ల్యాండ్ క్రూజర్ తయారు చేయించారు. హైదరాబాద్ బాలానగర్లో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వినాయకనగర్లోని ఓ ఇంట్లో 6 నెలల క్రితం దంపతులు అద్దెకు వచ్చారని స్థానికులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోమనాథ్ సూసైడ్ లేఖలో తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ప్రజాపాలనా కార్యక్రమం రసాబసాగా సాగింది. ప్రభుత్వ పథకాలను నీరుగార్చే విధంగా మున్సిపల్ కమిషనర్ రాములు వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై కమిషనర్ ప్రజలకు అవగాహన కల్పించలేదంటూ మండిపడ్డారు. నిన్న మీటింగ్ లో మాట్లాడి మార్చుకున్నారు. గత ప్రభుత్వంలాగా బెదిరింపులు ఉండవని, వాటికి కాలం చెల్లిపోయిందని ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లబ్ధిదారులందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా మధురై నియోజకవర్గంలో జరిగిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాన్ని కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. దరఖాస్తుదారులతో మాట్లాడిన కలెక్టర్ వారు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. గ్రామ సభలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు ఖచ్చితంగా రసీదు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని కలెక్టర్ చెప్పుకొచ్చారు. మీరే నింపుకొని వచ్చారా? అమ్మాయి నింపింది. ఎప్పుడు వచ్చింది? సో అదే పాస్బుక్ నంబర్ పెట్టారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని అనేకసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. కమిషనర్ కలవకపోవడంతో కార్పొరేటర్లు డోరుకు వినతిపత్రాన్ని అందించారు. కార్పొరేటర్లుగా గెలిచి 1000 రోజులైనా కౌన్సిల్ సమావేశంలో 50 గంటల పాటు చర్చ కూడా జరగలేదంటూ నినాదాలు చేశారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని, కమిషనర్తో ప్రజల సమస్యలపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కావాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కమిషనర్ పైసలు ఫ్రీగా కలవాలంటే పైసలు వచ్చే ఫైల్ మనం పట్టుకొని వస్తా, కలుస్తాడే మాడమని. పైసలు వచ్చే ఫైల్ మనం తీసుకుని వస్తా, కమిషనర్ మనం కలుస్తాడే మాడమని. ఎందుకు? ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.